క్రిస్మస్ పండుగ దాటుకొని నూతన సంవత్సరంలో మనం అడుగు పెట్టబోతున్నాం. నూతన సంవత్సరం అని అంటంతో, లేకపోతే పండగ దినాలు రావటంతో కొత్త బట్టలు కుట్టించుకోవటం, ఇంటిని అలంకరించుకోవటం, ఇంటిని శుభ్రపరుచుకోవటం ఇత్యాది కార్యక్రమాలు ప్రతి మనుషుడు జరిగిస్తూ ఉంటాడు. నూతన సంవత్సరం పదే అంటాం కదా. కానీ విచిత్రం ఏంటంటే ఆకాశం క్రింద భూమికి పైన నూతనమైనది ఏదీ లేదట అంటాడు ప్రసంగి భక్తుడు. మునుపున్నదే ఇప్పుడు ఉంటుంది, ఇప్పుడున్నదే రాగల కాలాల్లో ఉండబోతుంది. సూర్యుని క్రింద నూతనమైనది ఏదీ లేదు అని మాట్లాడతాడు. ఎంత విచిత్రమైన మాటో చూడండి. నిజమే, నూతన సంవత్సరం అంటాం. 2025లో తూర్పు దిక్కున ఉదయించే సూర్యుడు నూతనంగా పడమటి దిక్కున ఏమైనా ఉదయిస్తాడా? మీ అమలాపురంలో కూడా అట్లా జరగదన్న. పడమటి దిక్కున అస్తమించే సూర్యుడు తూర్పు దిక్కున అస్తమించడం ప్రారంభిస్తాడా? అదే సూర్యుడు, అదే చంద్రుడు, అదే భూమి, అదే ఆకాశం, అదే మనుషులు, అదే గాలి, అదే నీరు. ఆకాశం క్రింద భూమికి పైన నూతనమైనది ఏదీ లేదు. కానీ ఒక మాట, నూతనమైనది ఏదైనా ఉన్నదంటే నిన్ను నువ్వు నూతన పరుచుకొని నూతన సంవత్సరంలో అడుగు పెడితే అంతకు మించిన నూతనమైన అనుభవం మరొకటి ఏదీ లేదు. ఆమేన్. నిన్ను నీవు మార్చుకొని వాక్యం చేత నిన్ను నీవు పరిశీలన చేసుకొని నీ బ్రతుకును దిద్దుకుంటే నీలో ఉన్న లోపాలు ఏవైతే ఉన్నాయో వాటిని గ్రహించి, దేవా నాలో ఈ లోపం ఉంది, దిద్దుబాటు చేసుకుంటానయ్యా, నాలో ఈ బలహీనత ఉంది, ఈ అవిధేయత ఉంది, సరి చేసుకుంటానయ్యా అని దిద్దుబాటు చేసుకుని నేను నూతన సంవత్సరంలో అడుగు పెడితే అంతకు మించిన నూతన వత్సరం, అంతకు మించిన పండుగ ప్రపంచంలో మరొకటి ఏది లేదని ప్రభు ప్రేమను బట్టి మనం చేస్తున్నాం. అంతకాలం త్రాగిన భర్త తీర్మానం చేసుకొని, అమ్మా త్రాగి కుటుంబాన్ని అప్పుల పాలు చేశాను, మనకున్న గౌరవ మర్యాద ప్రతిష్టలను బజారుకి ఇచ్చాను, ఈ దినం నుండి నేను తాగనమ్మా, ఒక నూతన వ్యక్తిగా నా జీవితాన్ని, నూతన అధ్యాయాన్ని ప్రారంభిస్తానమ్మా అని ఒక భర్త తీర్మానం చేసుకుంటే ఒక భార్యకి అంతకు మించిన పండగ ఏముంది చెప్పండి? నోటి దురుస్తనం కలిగిన భార్య, గయ్యాలితనం కలిగిన భార్య, అయ్యా నా గయ్యాలితనంతో నోటికొచ్చినట్టు మాట్లాడి చాలాసార్లు నేను గాయపరిచానయ్యా, భర్త అనే విలువ లేకుండా తృణీకరిస్తూ మాట్లాడానయ్యా, నా గయ్యాలితనాన్ని విడిచిపెట్టి అయ్యా నేను సాత్వికురాలిగా మారతా, సమాధానకరమైన దానిగా మారతా, శాంతమూర్తిగా మారతా అని ఒక గయ్యాలితనం కలిగిన భార్య తన ప్రవర్తన మార్చుకుంటే ఒక భర్తకి అంతకు మించిన పండగ ఏముంటుంది చెప్పండి? అంతకాలం తల్లిదండ్రులకు ముల్లుగా మారిన కొడుకు, అంతకాలం తల్లిదండ్రులకు ముల్లుగా మారిన కుమార్తె, అవిధేయురాలుగా బ్రతికిన కుమార్తె, అమ్మా మిమ్మల్ని ఇంతకాలం ఏడ్పించా, నా మీద ఎన్నో కలలు, నా మీద ఎన్నో ఆశలు పెట్టుకొని మీ కష్టార్జితమంతా నా కొరకు ధారపోసి నన్ను చదివించారు, మీ కలలన్నీ కళ్ళలుగా నేను చేశా, ఇక మీదట అలా చేయనమ్మా, విధేయత కలిగిన కుమారుడుగా బ్రతుకుతానమ్మా, విధేయురాలకు కుమార్తెగా నేను బ్రతుకుతానమ్మా అని ఒక కుమార్తె తన బ్రతుకును మార్చుకుంటే, అవిధేయుడైన కుమారుడు తన ప్రవర్తన మార్చుకొని విధేయత కలిగిన వాడిగా మారితే అంతకు మించిన నూతన వత్సరం, అంతకు మించిన పండగ మానవ జీవితంలో మరొకటి లేదు. నా ప్రార్థన ఈ సంవత్సరాంతపు దినాలలో ఎలాంటి విప్లవాత్మకమైన మార్పు నీలో దేవుడు కలుగు చేయునుగాక, నీలో దేవుడు కలుగు చేయునుగాక. ఒక్కొక్క బిడ్డ జీవితంలో ఆ పరివర్తన కలుగు చేసి నూతన తీర్మానాలతో నూతన వత్సరంలో అడుగుపెట్టే భాగ్యం మనందరికీ దేవుడు అనుగ్రహించున్నట్లుగా చప్పలు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్తాం. ఆమేన్. అయితే సుమి ఒక మాట,
ఒక వ్యక్తి స్వభావం మారటం అనేది, ఒక వ్యక్తి నైజం మారటం అనేది నేను చెప్పినంత తేలిగ్గా జరిగేది కాదు, మీరు విన్నంత సులువుగా సజావుగా జరిగేది కాదు. ఒక త్రాగుబోతు వ్యక్తి మారటం, ఒక అక్రమ సంబంధంలో బ్రతికే వ్యక్తి మారటం, ప్రార్థనా జీవితం లేకుండా భక్తిహీనుడిగా బ్రతికిన వ్యక్తి ఒక భక్తిపరుడుగా రూపాంతరం చెందటం, ఒక వ్యక్తిలో మార్పు అనేది ప్రకటించినంత తేలిగ్గా జరగదు తల్లి. విన్నంత సులువుగా, చదివినంత తేలిగ్గా పరివర్తన ఒక వ్యక్తిలో జరగదు. దీనిని గుర్చే ఇర్మియా గ్రంథంలో దేవుడు మాట్లాడుతూ ఓ భయంకరమైన మాట అనేకంటే కూడా ఒక చేదు నిజాన్ని దేవుడు మాట్లాడతాడు. చూడండి, ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 23వ వచనం. 13:23 ఎంత చక్కగా ఉంటుందో ఆ మాట చూడండి. అందరూ నాతో కలిసి చెప్పండి. కూషు దేశస్థుడు తన చర్మపు రంగును మార్చుకొనగలడా? చిరుతపులి మచ్చలను మార్చుకొనగలదా? మార్చుకొనిన యొడల కీడు చేయుటకు అలవాటు పడిన మీరును మేలు చేయ వల్లబడును. చూసారా? ఒకసారి చూడండి, నా వైపు చూడండి. ఇది కఠోరమైన వాస్తవం. మన భాషలో చెప్పాలంటే చేదైన నిజం. ఏంటా చేదైన నిజం? కూషు దేశస్థుడు తన చర్మపు రంగును మార్చుకోగలుగుతాడా? వాడు నల్లగా పుట్టాడు, రంగు బాగా నలుపు. ఆ నల్లటి రంగు కలిగిన వాడు ఎన్ని క్రీములు వాడి తన చర్మాన్ని తెల్లగా చేసుకోగలడు? క్రీములు రాసిన 2 రోజులు తెల్లగా ఉంటాడు. ఆ తర్వాత 3వ రోజు 4వ రోజు ఒరిజినల్ రంగు బయటపడుతుంది. వాడు పుట్టుకతో నల్లవాడిగా కూషు దేశస్థుడు పుట్టాడు. కూషు దేశస్థుడు తన చర్మపు రంగును మార్చుకోగలుగుతాడా? కొంచెం ఆలోచిస్తూ వినండి. చిరుతపులి పుట్టేటప్పుడు ఒంటి మీద మచ్చలతో పుట్టింది. పుట్టుకతోనే మచ్చలతో పుట్టిన ఆ చిరుతపులి తన మచ్చలను మార్చుకోగలదా? మిమ్మల్ని అడుగుతా, కూషు దేశస్థుడు తన చర్మపు రంగును మార్చుకోగలడా? మాట్లాడాలి. కూషు దేశస్థుడు తన చర్మపు రంగును మార్చుకోలేడు అనేది ఎంత వాస్తవమో, ఒక మనిషి స్వభావం అంత త్వరగా మారదు అనేది కూడా అంతే వాస్తవం. చిరుతపులి తన మచ్చలు మార్చుకోలేదు అనేది ఎంత వాస్తవమో, కీడు చేయటానికి అలవాటు పడిన ఒక మనిషి తన స్వభావాన్ని, తన అలవాట్లను మార్చుకోవటం కూడా అది వల్లబడదు అని పరిశుద్ధ లేఖనాల్లో రాయబడి ఉంది. నిజమే బిడ్డలారా? కూషు దేశస్థుడు నల్లగా పుట్టినట్లుగా, చిరుతపులి పుట్టేటప్పుడే మచ్చలతో పుట్టినట్లుగా, ఆకాశం క్రింద భూమికి పైన బ్రతుకుతున్న ప్రతి మనుష్యుడు పాపంతోనే పుట్టాడు, మూర్ఖతతోనే పుట్టాడు. భక్తుడైన దావీదు గారు అంటాడు, ఏమంటాడో తెలుసా? నేను పాపములో పుట్టి ఉన్నవాడిని, నా తల్లి నన్ను పాపంలోనే కన్నది అంటాడు. చూడండి ఆ మాట. కీర్తనల గ్రంథం 51వ కీర్తన 5వ చరణం. అందరూ చూడాలి. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి గర్భము ధరించెను. ఒకసారి నా వైపు చూడాలి. నాతో కలిసి మాట చెప్పండి. నేను పాపములో పుట్టినవాడను. ఎక్కడ పుట్టినవాడట? అతని తల్లి దావీదు గారిని ఎక్కడ కన్నదట? అంటే దావీదు యొక్క నైజం, దావీదు నైజం మాత్రమే కాదండి, ప్రతి మనుషుడు పాపంలో పుట్టినవాడు. పాపపు నైజంతో పుట్టి స్వాభావికంగా దైవోగ్రతకు గురైపోయినట్లుగా లేఖనాల్లో చూస్తున్నాం. కూషు దేశస్థుడు ఎందుకు నల్లగా పుట్టాడంటే, ఓ మాటలో చెప్పాలంటే 3వ సెషన్లో చెప్తాను పూర్తిగా. కూషు దేశస్థుడు నల్లగా ఎందుకు పుట్టాడంటే, వాళ్ళ నాన్న నలుపు. నాన్న నువ్వెందుకు నల్లగా పుట్టావంటే ఆయన అంటాడు, మా నాన్న నలుపురా అంటాడు. తాత అరే చెప్పండి, తాత
నువ్వెందుకు నల్లగా పుట్టావంటే ఆ తాత అంటాడు, ఒరే నన్ను కన్నా మా అయ్య ఆయన నలుపు అంటాడు. మనం ఆ ముత్తాత దగ్గరికి వెళ్ళి, ముత్తాత నువ్వెందుకు నల్లగా పుట్టావు? నువ్వు నల్లగా పుట్టినందువల్ల మా తాత నల్లగా పుట్టాడు, మా నాన్న నల్లగా పుట్టాడు, చివరికి నేను నల్లగా పుట్టా, నువ్వు తెల్లగా పుట్టకపోయావు ముత్తాత అంటే, నేనేం చేసేదిరా మా జేసి తాత నల్లగా పుట్టాడు అంటాడు. వింటున్నారా? లైక్ దట్. మనం ఎందుకు పాపులుగా పాపంలో పుట్టిన వారిగా మిగిలిపోయామో తెలుసా? మన మూలపితరుడున్నాడే, ఆకాశం కింద భూమికి పైన బ్రతుకుతున్న సమస్త మానవాళి ఏ మనుషునిలో నుంచి ఉద్భవించారో తొల్లిటి మానవుడు ఆదాము ఉన్నాడే, ఆదాము పాపం చేయటాన్ని బట్టి ఆదాములో నుంచి ఉద్భవించిన ప్రతి సంతతి పాపములో పుట్టినవాడు, పాపం చేస్తూ బ్రతికినవాడు. నైజం, పాపపు నైజం. అంటే మనిషి శరీరంలో ఈ పాపం ఎంత ఇంకిపోయింది అంటే, మరలా ఈ మాట గమనించండి, కూషు దేశస్థుడు తన చర్మపు రంగును మార్చుకొనగలడా? మాట్లాడాలి పెద్దగా. కూషు దేశస్థుడు తన చర్మపు రంగును మార్చుకోగలడా? చిరుతపులి తన మచ్చలను మార్చుకోగలదా? గర్విష్టి మనస్సు కలిగిన నీవు నీ గర్వాన్ని విడిచి సాత్వికుడిగా నువ్వు మారగలవా? ఏమాగిపోయారు? గయ్యాలితనం కలిగిన, నోటి తురుసు కలిగినటువంటి ఒక స్త్రీ చిరుతపులి తన మచ్చలను నిజంగా మార్చుకోగలిగితే గయ్యాలితనం కలిగిన స్త్రీ కూడా తన బ్రతుకును మార్చుకోగలదు అని ఈ మాటకున్న అర్థం. ఈ మాటలు నిన్న తర్వాత ఇక మనం మారినప్పుడు చర్చికి ఎందుకన్నా, ఇది కూడా ఒక పాయింటే, దీనికి తర్వాత చెప్తాను. అయితే నేను అనే మాట కూషు దేశస్థుడు తన చర్మపు రంగును మార్చుకోలేడు. ఎన్ని క్రీములు రాసినా, ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఒరిజినల్ రంగు అనేది ఒకటి ఉంటుంది చూసారా, దాన్ని మార్చుకోలేరు. ఓ రోజు గొప్ప సేవకుడు వాక్యం చెప్తూ ఇలా అన్నాడు. ఆదివారం రెగ్యులర్గా ఒక తల్లి మందిరానికి వస్తుందట. యవ్వన వయసు 30-35 సంవత్సరాల వయసు కలిగిన ఒక యవ్వన అమ్మాయి మందిరానికి వస్తుందట. వచ్చినప్పుడల్లా, అన్నయ్య ఒకసారి మా ఇంటికి రండి అన్నయ్య, మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి అన్నయ్య అని అంటూ ఉండేదట. ఆయన దేవుని చేతిలో ఆ రోజుల్లో అప్పుడే సేవలోకి వచ్చాడు. ఈ రోజు అయితే దేవుని కృప ప్రపంచ దేశాలంతా బలమైన పాత్రగా సేవకుడు వాడబడుతున్నాడు. మొత్తానికి ఆ రోజుల్లో, అమ్మ నాకు అనుకూలతున్నప్పుడు వస్తా, ఎక్కడమ్మా మీ ఇల్లు? ఎయిర్పోర్ట్కి వెళ్ళే రూట్లో నన్న ఒకసారి రండి అన్న అని చెప్తూ ఉండేదట. సరే వస్తానని చెప్పి ఓ రోజు ఎయిర్పోర్ట్కు ప్రయాణమే వెళ్తున్నాడు. వెళ్ళే లోపు మెసేజ్ ఒకటి వచ్చింది, ఫ్లైట్ ఇంకా 1:30 ఆలస్యం అయిందని. ఆలస్యం ఉంది, 1:30 ఆలస్యం ఫ్లైట్ నడుస్తుంది, 1:30 తర్వాత ఫ్లైట్ స్టార్ట్ అయ్యింది. మెసేజ్ వచ్చింది. ఈ 1:30 ఏం చేద్దాం, టకామని గుర్తొచ్చింది. అన్నయ్య మా ఇంటికి రండి అని ఆ యవ్వన చెల్లి రెగ్యులర్గా చెప్పేది కదా, ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పి మొత్తానికి ఆ అడ్రస్ కనుక్కొని ఆ ఇంటికి వెళ్ళి తలుపు కొట్టాడు. ఎవరో ఒక పెద్ద ఆవిడ, 50-55 సంవత్సరాల వయసు కలిగిన పెద్ద ఆవిడ తలుపు తీసింది. చూడటంతో మందిరానికి వచ్చే అమ్మాయి వాళ్ళ తల్లి అనుకొని, అమ్మ ప్రైజ్ లార్డ్ తల్లి బాగున్నారా అని. అన్నయ్య బాగున్నాను అన్నయ్య, మీరు సడన్గా వచ్చారు, ఇట్స్ సర్ప్రైజ్ అంతా. మొత్తానికి ఆ బిడ్డ తబ్బిబ్బైపోయి టీ తీసుకొచ్చి కాఫీ తీసుకొచ్చి మాట్లాడుతూ ఉంటే ఈ పాస్టర్ గారు అన్నారట, అమ్మా మీ అమ్మాయిని కూడా పిలవండి, ప్రార్థన చేసిపోతా అని అన్నాడంట. ఆ తల్లి అందట, నా కూతురు లేరయ్య గదరు, నాకెవరు కూతురు లేరుగా, నాకుందో ఒకడే కొడుకు కదా, ఆ కొడుకు అమెరికాలో ఉంటాడు కదా. అమ్మ చర్చికి వచ్చేది నువ్వేనా? నేనే అయ్యగారు, మీకెంత కన్ఫ్యూజన్ మనసులో అనుకున్నాడంట. చర్చిలోనేమో 35, ఇంట్లోనేమో 65 అంట. అంటే అసలు రంగు బయటపడిపోయింది. అసలు రంగు మందిరానికి వచ్చేటప్పుడు పాపం బిడ్డ ఏదో బయటికి వెళ్ళేటప్పుడు ఏదో చేసుకొని ఉంటుంది కదా. నేను అనే మాట రంగు మార్చాలని, వర్ణం మార్చాలని, ముఖ వచ్చస్సు మార్చాలని మనిషి ఎంత ప్రయత్నం చేసినా ఒరిజినల్ ఏదో ఒక రోజు బయటపడుతుంది. ఏమే రైట్? చెప్పాలి బయటపడుతుందా లేదా? అదే మాట ఇక్కడ అంటాడు, అయ్యా కీడు చేయటానికి అలవాటు పడిన మీరు ఎలా మేలు చేయగలుగుతారు?
పాపం చేయటానికి అలవాటు పడిన మీరు ఎలా పవిత్రంగా మీరు బ్రతకగలుగుతారు? దేవుడు మాట్లాడుతూ ఇక్కడ అంటాడు, గమనించండి, కూషు దేశస్థుడు తన చర్మపు రంగును, చిరుతపులి తన మచ్చలు మార్చుకోగలదా? అది మార్చుకోలేదు గనుక పాపంలో పుట్టిన మీరు మారటం కూడా ఒక ప్రశ్నార్థంగా దేవుడు మాట్లాడతాడు. అదే దావీదు అంటాడు, నా తల్లి నన్ను పాపములోనే కన్నది, నేను పాపంలో పుట్టినటువంటి వాడిని. ప్రతి మనుషుని నైజం ఎలాంటిదో ఇంకొక మాట బైబిల్లో గుర్తుకు తెస్తా. చూడండి, సామెతల గ్రంథం 22వ అధ్యాయం 15వ వచనం. 22:15 నాతో కలిసి, బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికంగా పుట్టును, శిక్షాదండము దానిని వానిలో నుండి తోలివేయును. ఒకసారి నా వైపు చూసి నాతో కలిసి చెప్పండి, బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికంగా పుట్టును. ఎవరి హృదయంలోనట? బాల్య దినాలు లేకుండా ఒకేసారి మీలో పెద్దోళ్ళైన వాళ్ళు ఎవరైనా ఉంటే చేతుల పైకి ఎత్తండి. నా మాట అర్థం కాలేదు తల్లి. బాల్య దినాలు అనుభవించకుండా, అసలు బాల్యం అంటే ఎట్టుంటుందో తెలియకుండా ఒకేసారి పెద్దోళ్ళైన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? బాల్య దశ దాటుకొని అసలు బాల్య దశ చూడకుండా ఒకేసారి పెద్ద అయిన వాళ్ళు ఎవరు లేరు. ఇక్కడ ఏమంటాడంటే, బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికంగా పుట్టును. అక్క, ఒకప్పుడు బాలుడిగా మనం ఉండేవాళ్ళం కదా, అంటే బాల్య దినాల్లోనే స్వాభావికంగా మనలో ఏం పుట్టిందట? మనం ఎవరివి? బాలురమా? బాలురం కాదు. ఎవరివై అంటే మూడులు, మూర్ఖులు, మొండోళ్ళం. అవునో కాదో చూడండి, ఇంట్లో 4-5 జతల బట్టలు ఉంటాయి. ఆడికి నచ్చిన బట్ట ఒకటి ఉంటుంది, ఒక డ్రెస్ ఉంటుంది. క్రిస్మస్ కన్నా అదే వేసుకుంటాడు, జనవరి 1 కన్నా అదే వేసుకుంటానంటాడు, ఈస్టర్ పండగకైనా గుడ్ ఫ్రైడేకైనా అదే వేసుకుంటానంటాడు. రే, ఇది వద్దురా, వేరేది వేసుకోరా అంటే ఇకేం చేస్తాడు తెలుసా? తలకాయ బాదుకుంటా, నేల మీద డొరిలాడుతా, నాకు అదే కావాలి, అదే కావాలి. ఇక్కడ చూసి మీరు అంటారు, నీకు దండం రా నాయన, నీవేది కావాలంటే అదే వేస్తానరా అని మనం కాంప్రమైజ్ కావాలి. ఆ పిల్లలను చూసినప్పుడు అనుకుంటాం, ఒరే ఎంత మొండితనం ఏంటిరా, వీడికి ఎంత మొండితనం ఎక్కడి నుంచి వచ్చిందిరా? ఆడికే కాదు, నీది కూడా అదే బ్యాచ్. వాక్యం చెప్తుంది ఈ మాట. ఒక పిల్లోడు ఆ తల్లి ప్రార్థన చేయించుకోవటానికి వచ్చింది. చాలామంది పిల్లలండి ప్రార్థన చేసేటప్పుడు మొత్తానికి ఇట్లా కళ్ళు మూసుకొని మధ్యలో కళ్ళు తిరిగి చూస్తాడు. నేను కొంతమంది పిల్లలు రాయి కళ్ళు మూయి అని అంటే ఇట్లా అన్న తర్వాత మరలా నేను ప్రార్థన స్టార్ట్ చేసి ఇటు మూసాడా లేదు తెరిచి చూస్తే, వాడి వైపు చూస్తే ఇట్లా రాయ్ కళ్ళు మొయ్యి అని గట్టిగట్లా అంటే వాడికి ఏం చేస్తాడో తెలుసా? నేను ముయ్యనగాక ముయ్యను, యేసు ప్రభు వచ్చి చెప్పినా నేను ముయ్యను. అట్లాగే కళ్ళు తెరుస్తూ ఉంటాడు. కొన్ని చోట్ల పిల్లలు ఏం చేస్తారంటే, తల్లి తీసుకొచ్చి ప్రార్థన చేయండి అన్న అంటే మాకు తెలుస్తుంది ఎట్టటి. చాలామంది చక్కగా ప్రార్థన చేసుకుంటారు. కొంతమంది పిల్లలు ఉంటారండి మొండోళ్ళు, వాడి తల మీద చేయి పెడితే ఏం చేస్తాడో తెలుసా? పాస్టర్ గారు అన్న వాడికి గౌరవం ఇతనాభినయే బలవంతంగా చేయి పక్కకు లాగుతాడండి. అమ్మ వీడు మొండి బ్యాచ్ లాగా ఉన్నాడులే, సరే వీడిని వదిలిపెట్టేసి ఆ తల్లికి ప్రార్థన చేద్దామని తల్లి తల మీద చేయి పెట్టావా, అక్కడి నుంచి లాగుతాడు. నాకు అప్పుడు బైబిల్లో ఏ మాట గుర్తొచ్చిందో తెలుసా? బాలుని హృదయములో మూఢత, మూర్ఖత్వము స్వాభావికంగా పుడతదట. స్వాభావికంగా. దైవజనమా, ఒకవైపు మన స్వభావం పాపపు స్వభావం, ఇంకొక వైపు మన స్వభావం మూర్ఖపు స్వభావం. స్వాభావికంగా మన బ్రతుకులు ఎలాంటివంటే దైవోగ్రతకు గురైపోయినటువంటి బ్రతుకులు. మన స్వభావం దేవుని అనుగ్రహాన్ని పొందుకునే స్వభావం కాదు. ఎఫెసీ పత్రికలో పౌలు గారు అంటాడు, స్వాభావికంగా మనము దైవోగ్రతకు గురైపోయినటువంటి వ్యక్తిత్వాలట. ఇలాంటి పరిస్థితుల్లో బ్రతుకుతూ ఉంటుండగా పాత జీవితంతో నూతన సంవత్సరంలో అడుగుపెడితే, ఎలాంటి సంవత్సరాలు ఎన్నొచ్చినా
ఆకాశం క్రింద భూమికి పైన నూతనమైనది ఏదీ లేదు. మన స్వభావాన్ని మార్చుకుంటే దానికి మించిన నూతన అనుభవం మరొకటి ఏదీ లేదు. ఇప్పుడు మీరు అడగొచ్చు, ఏమన్నా మీరు మాట్లాడే మాట, మనం మారటం కుదరదంటున్నారు, మళ్ళీ మారి నూతన సంవత్సరాలు అడుగు పెట్టాలనుకుంటున్నారు, ఈ రెండు కాంట్రవర్సీ కదా అని అంటారా? లోకంలో కూడా ఒక సామెత ఉంది, పుట్టుకతో వచ్చిన బుద్ధులు సచ్చేదాకా బావంట. ఒకసారి పెద్దగా చెప్పండి. పుట్టుకతో వచ్చిన బుద్ధులు చచ్చేదాకా బావు, లోకంలో సామెత. ఇప్పుడు మీరు అడగాల, ఇక పుట్టుకతో వచ్చిన బుద్ధులు పొడమికి చేరేదాకా బావన్నారు కదా, పుట్టుకతో వచ్చిన బుద్ధులు సచ్చేదాకా బావన్నారు కదా, ఇక ఆదివారం వచ్చి చర్చికి వచ్చి వాక్యం ఏంటి ఎందుకన్నా? రోజు ప్రొద్దున్నే లేచి కనీసం 2-3 అధ్యాయాలైనా చదివేరా? మన జీవన తొలి సంధ్య దేవునితో ఆరంభించాలి, జీవన మలి సంధ్య దేవునితో ముగించాలి అన్న. ఈ డైలాగులు ఇంకెందుకన్నా? మనం మారం కాబట్టి, పుట్టుకతో వచ్చిన బుద్ధులు సచ్చేదాకా పావు కాబట్టి ఇక చచ్చి వద్దు గిచ్చి వద్దన్నా, ఇంట్లో ఉందామన్నా అని అంటారా? పుట్టుకతో వచ్చిన బుద్ధులు పొడమి చేరే వరకు పావు అనేది లోకోక్తి, వీడు మారడు అనేది లోకోక్తి, వీడు మారటం అసంభవం మానవ పద్ధతి. దేవునికి సమస్తము సాధ్యమే. ఈ దేవుడు ఎవరో తెలుసా? రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను పెట్టగలిగిన మనసున్న గొప్ప దేవుడు. నిన్ను నువ్వు మార్చుకోలేవు, నన్ను నేను మార్చుకోలేను. ప్రభా, నేను మారి నూతన సంవత్సరంలో అడుగు పెట్టాలని మనం ఎంత ప్రయత్నం చేసినా ఒక మనుషుని ప్రయత్నం ద్వారా ఇది జరగదు. కానీ దైవజనమా, మార్పు అనేది దేవునికి సమస్తము సాధ్యమే. బైబిల్లో ఒక మాట రాసింది కదా, శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారా ఈ కార్యాన్ని జరిగిస్తాను. ఇప్పుడు చెప్పండి, చిరుతుపులి తన మచ్చలు మార్చుకోగలదా? కూషు దేశస్థుడు తన చర్మపు రంగును మార్చుకోగలడా? వాళ్ళు చర్మపు రంగును మార్చుకోగలుగుతారో లేదో నాకు తెలియదు, కానీ చిరుతుపులి తన మచ్చలు మార్చుకోగలదో లేదో నాకు తెలియదు, కానీ దేవుని అనుగ్రహం ద్వారా నీ స్వభావాన్ని నువ్వు మార్చుకోగలుగుతావు. దేవుని దయ ద్వారా నీ వ్యక్తిత్వాన్ని మార్చుకోగలుగుతావు. నా ఆశ, నా ప్రార్థన, మార్పు చెందిన హృదయాలతో, నూతన తీర్మానాలతో, నూతన నిర్ణయాలతో నూతన వత్సరంలో అడుగుపెట్టే కృప దయగల దేవుడు మనకు అనుగ్రహించును గాక. స్వభావ సిద్ధంగా మనకు వచ్చిన అలవాట్ల నుంచి విడుదల పొంది దేవుని స్వభావాలలో మనం పాలిభాగస్తులమై నూతన సంవత్సరంలో అడుగు పెట్టాలంటే, దేవుని గుణాల్లో మన పాలిభాగస్తులం కావాలంటే ఏం చేయాలి? 3 విలువైన మాటలు చెప్తాను. పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయం 4-5 వచనాలు ఒకసారి అందరూ చూడండి. పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయం 4-5 వచనాలు. అందరూ మీ బైబిల్ తెరిచి చూడండి. బహు విలువైన మాటలు. ఆ మహిమా గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశలను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దాన మూలముగా, మరలా ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారుగునట్లు వాటిని అనుగ్రహించెను. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. చప్పలు కొడుతూ గట్టిగా మరోసారి చిన్న అదే వాక్యం విన్నారా? దేనిలో మనం పాలిభాగస్తులు అవుతామట? దేవ స్వభావాలలో మీరు పాలిభాగస్తులు అవుతారు. వాస్తవంగా మన స్వభావం పాపపు స్వభావం, వాస్తవంగా మన స్వభావం మూర్ఖపు స్వభావం, వాస్తవంగా మన స్వభావం పశ్చాత్తాపం లేని కాఠిన్యమైనటువంటి స్వభావం. అయితే ఇలాంటి స్వభావాన్ని దేవుడు తీసేసేట ఒక మార్గం. ఈ మార్గం గుండా మనం ప్రయాణమై వెళ్తే ఈ పాపపు స్వభావాన్ని విసర్జించి అక్కడ చక్కటి మాట అంటాడు. ఒకసారి అందరూ నాతో కలిసి ఈ మాట ఇంకోసారి చెప్పండి. ఆ మహిమా గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యమును
అత్యధికములైన వాగ్దానములు అనుగ్రహించి ఉన్నాడు. దేవుడు మనకేమో అనుగ్రహించాడు? ఆ వాగ్దానాలు ఎలాంటివట? అమూల్యమైనవి, అత్యధికమైనవి. యేసయ్యకు మహిమ కలుగును గాక. చెప్పండి, ఆ వాగ్దానాలు ఎలాంటివి? అమూల్యమైనవి, అత్యధికమైనవి. చెప్పండి, ఎలాంటివి? చూడండి, ఆ వాగ్దానాలు ఎలాంటివట? అమూల్యమైనవి, అత్యధికమైనవి. అమూల్యము అంటే మూల్యము చెల్లించలేనిది. ఈ సృష్టిలో మూల్యం చెల్లించలేనివి కొన్ని ఉన్నాయి. ఒకటి, యేసుక్రీస్తు రక్తం అమూల్యమైనది. రెండవది, ఆయన మనకు అనుగ్రహించిన వాగ్దానం అమూల్యమైనది. అమూల్యము అంటే దీని విలువ ఎంత అని ప్రపంచంలో ఎవడు చెప్పలేడు. ఈ అమూల్యమైన వాగ్దానాలు దేవుడు మనకెందుకు అనుగ్రహించాడు? సరే, తీసేద్దాం. హల్లెలూయా. ఈ అమూల్యమైన వాగ్దానాలు, అత్యధికమైన వాగ్దానాలు ఎందుకు అనుగ్రహించాడు? ఒక భక్తుడు అంటారు, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అంతటిలో 4000 వాగ్దానాలకు పైగా దేవుడు మనకు అనుగ్రహించాడట. ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, కొన్ని వేల వాగ్దానాలు పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనకు అనుగ్రహించాడు. ఎందుకు మనకు అనుగ్రహించాడో తెలుసా? లోకములో ఉన్న భ్రష్టత్వంలో నుంచి మనల్ని తప్పించుకొని, దురాశలలో నుంచి మనం తప్పించుకొని దైవ స్వభావాలలో పాలివారగునట్లుగా ఈ వాగ్దానాలు దేవుడు మనకు అనుగ్రహించాడు. దైవజనమా, దైవ స్వభావాలలో పాలిభాగస్తురాలివి కావాలంటే ప్రతి క్షణం వాగ్దానాన్ని పట్టుకో, వాగ్దానాన్ని ఎత్తిపట్టు. వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే, నువ్వు పుట్టింది పాపంలో అయి ఉండొచ్చు, నీ స్వభావం పాపపు స్వభావం అయి ఉండొచ్చు, నువ్వు పట్టుకున్న వాగ్దానం దానికంటే శక్తివంతమైనది గనుక నీ పాపపు స్వభావాన్ని తొలగించి దైవ స్వభావానికి నిన్ను వారసునిగా ఆ వాగ్దానం మార్చునుగాక. మీరు నన్ను అడగొచ్చు, అన్న వాగ్దానం పట్టుకోండి, వాగ్దానం పట్టుకోండి అంటున్నారు. వాగ్దానం పట్టుకోవటం అంటే ఏంటి? కాస్త వివరంగా చెప్తారా? బైబిల్లో రాయబడిన ఎన్నో వాగ్దానాల్లో ఆత్మీయతకు చెందిన ఒక వాగ్దానం చెప్తాను. మనము మన పాపములను ఒప్పుకొనిన యెడల ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు, ప్రతి పాపము నుండి, ప్రతి దుర్నీతి నుంచి మనలను విడిపించి పవిత్రులనుగా చేయును అని రాశాను. ఎలా మారుస్తాడట? చెప్పాలి. పవిత్రులుగా మారుస్తాడు అని రాస్తుంది కదా. మన స్వభావం ఎలాంటి స్వభావం? మన స్వభావం పాపపు స్వభావం. అయ్యా, నువ్వు వాగ్దానం చేసావు కదా, మా పాపాలు మేము ఒప్పుకుంటే నీ రక్తంతో కడిగి దుర్నీతి బంధకాల నుంచి విడిపించి మమ్మను నీతిపరులుగా చేస్తాను, పరిశుద్ధులుగా చేస్తాను అని అన్నావు కదా. ఇదిగో 2024 సంవత్సరంలో నా అతిక్రమాన్ని మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నానయ్యా, నా మూర్ఖపు స్వభావాన్ని నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నానయ్యా, నీకు వ్యతిరేకంగా నడిచిన నడతను, పరుండిన పడకను, మాట్లాడిన ప్రతి మాటను మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నానయ్యా, నన్ను క్షమించయ్యా. క్షమించటం మాత్రమే కాదు, అలా పశ్చాత్తాపడితే దుర్నీతి నుండి విడిపించి పవిత్రునిగా చేస్తానన్నావు కదా, నన్ను పవిత్రునిగా చేయయ్యా అని ఆ వాగ్దానం మీద విశ్వాసం ఉంచి ఆ వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థన చేస్తే పాపపు స్వభావం నుండి విడిపించబడి దైవ స్వభావంలో మన పాలిభాగస్తులు అవటానికి దేవుడు కృప చూపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే ప్రతి క్షణం చెప్పండి, దేన్ని పట్టుకోవాలి? మిమ్మల్ని సంపూర్ణులను చేస్తాను అన్నాడు, మీ ప్రాణాత్మ శరీరాలను పరిశుద్ధపరుస్తాను అన్నాడు, నిందారహితంగా నిష్కలంకంగా నిలవబెడతాను అని ప్రభు వాగ్దానం చేశాడు. ప్రతి క్షణం ఏం చేయాలో తెలుసా? అయ్యా, నేను అరాకొర ఆత్మీయత కలిగిన వాడిని, కానీ నువ్వు వాగ్దానం చేసావు, నీ సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత మాలో రావాలని నేను విశ్వసిస్తున్నానయ్యా. నన్ను నీ వంటి వాడిగా మారుస్తావని, నన్ను నీలాంటి దానిగా మారుస్తావని నేను నమ్ముతున్నాను. ఆ వాగ్దానాన్ని పట్టుకుంటున్నానని ఆ వాగ్దానాన్ని ఎత్తి పట్టుకొని ప్రార్థన చేస్తే దైవజనమా, దురాశలలో నుంచి తప్పించబడి
భ్రష్టత్వంలో నుంచి తప్పించబడి దైవ స్వభావాలలో మనం పాలివారం అవటానికి దేవుడు కృప చూపించును గాక. అంటే చెప్పండి, ప్రతి క్షణం ఏం పట్టుకోవాలి? చెప్పాలి ఏం పట్టుకోవాలి? ఏం పట్టుకోవాలి? ఓ సందర్భంలో ఏశావు అనే భ్రష్టత్వం, ఏశావు అనే అపవిత్రత యాకోబును చంపాలని ప్రయత్నం చేస్తామని యాకోబు అక్కడ ప్రార్థన చేసిన విధానం, వాగ్దానాన్ని ఎత్తి పట్టుకొని దేవుని సన్నిధిలో మొరపెట్టిన విధానం విచిత్రం. చూడండి, ఆదికాండం 32వ అధ్యాయం 9వ వచనం, 10వ వచనం, 11, 12 వచనాలు నాతో కలిసి. అప్పుడు యాకోబు, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు బంధువులు యొద్దకు తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేసేదనని నాతో చెప్పిన యెహోవా, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకు, సమస్త సత్యమునకు అపాత్రుడను. ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటి తిని, ఇప్పుడు 2 గుంపులైతిని. నా సహోదరుడైన ఏశావు చేతిలో నుండి దయచేసి నన్ను తప్పించుము. పెద్దగా అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్నును చంపునేమో అని అతనికి భయపడుచున్నాను. 12వ వచనం అందరూ పెద్దగా చెప్పాలి. నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయుచు విస్తారమగుట వలన లెక్కింపలేని సముద్రపు ఇసుక వలె నీ సంతానము విస్తరింప చేయుదునని సెలవిచ్చితివే అనేను. ఇప్పుడు చూడండి, ఏశావు తనను చంపటానికి వస్తున్నాడు అన్న వార్త యాకోబు విన్నాడు. ఆ వార్త వినటంతో ఏశావు చేతిలో నుంచి తప్పించబడటానికి యాకోబు ఏం పట్టుకున్నాడు తెలుసా? వాగ్దానాన్ని పట్టుకున్నాడు. దేవుడు తనతో చేసిన వాగ్దానం, అయ్యా నీ బంధువుల ఇంటికి వెళ్ళు, నేను నీకు తోడై ఉంటా, నీ సంతానాన్ని ఆశీర్వదిస్తా, ఆకాశ నక్షత్రాల వలె సముద్ర తేలమందలి ఇసుక రేణువుల వలె విస్తరింప చేస్తా అని నువ్వు వాగ్దానం చేసావు కదా. అయ్యా నీవిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చని వాగ్దానాన్ని ఎత్తిపట్టి యాకోబు భక్తుడు ఈ స్థలంలో ప్రార్థిస్తున్నట్లుగా లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. దేవుడు కూడా అంటాడు, నీ వెళ్ళు ప్రతి స్థలములో నేను నీకు తోడై ఉండి నిన్ను కాపాడి నీ తండ్రి యొద్దకు మరలా నేను నిన్ను తిరిగి తీసుకొని వస్తా. నువ్వు చెప్పిన మాట కదా అయ్యా ఇది. ఈ మార్గ మధ్యలో నాన్న నన్ను చంపితే నీ వాగ్దానం ఏమైపోద్ది అని వాగ్దానాన్ని ఎత్తిపట్టి ఆ రాత్రంతా యాకోబు దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లుగా లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. ఆ ప్రార్థన చేయటాన్ని బట్టి మిమ్మల్ని అడుగుతా, ఏశావు చేతిలో నుంచి యాకోబు తప్పించబడ్డాడా లేదా? అదే వాగ్దానాన్ని ఎత్తిపట్టి నువ్వు ప్రార్థన చేస్తే ప్రతి పాపము నుండి తప్పించబడటానికి దేవుడు కృప చూపిస్తాడు. పాపపు స్వభావం నుంచి విడిపించబడటానికి దేవుడు కృప చూపిస్తాడు. విడిపించబడటం మాత్రమే కాదు, ఇప్పుడు చెప్పండి, విడిపించబడటం మాత్రమే కాదు, దైవ స్వభావాలలో పాలిభాగస్తులయ్యే భాగ్యం దేవుడు అనుగ్రహిస్తాడు. దైవజనమ, నూతన సంవత్సరానికి మనం ఎలా సిద్ధపడాలంటే నా వైపు చూడండి. కూర్చొని నీ బుద్ధిహీనత ఏంటో, నీ అవిధేయత ఏంటో, గడిచిన సంవత్సరంలో ఎక్కడ దేవునికి దుఃఖాన్ని తెప్పించావో దాన్ని జ్ఞాపకం చేసుకొని ఒప్పుకొని పశ్చాత్తాపడి దాన్ని విడిచిపెడితే ఆయన రక్తం నిన్ను కడిగి నీతిమంతునిగా చేస్తుంది. పరిశుద్ధునిగా మార్చున్నట్లుగా ఆయన వాగ్దానాన్ని ఎత్తిపట్టి నువ్వు ప్రార్థన చేస్తే ఆ వాగ్దానమే భ్రష్టత్వంలో నుంచి నిన్ను తప్పించి దైవ స్వభావాలలో పాలిభాగస్తులు అయ్యేటట్లుగా దేవుడు కృప చూపిస్తాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, వాగ్దానాన్ని పట్టుకొని మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రభా, వాగ్దానం చేసావు కదా, నన్ను నీలాంటి దానిగా మార్చయ్యా, నీ ప్రేమ నాలో కొమ్మరించు, నీ పరిశుద్ధత నాలో కొమ్మరించు, నీ సాత్వికం నాకు దయచేయి. యేసయ్యా, నేను నీలాంటి దానిగా మారాలి అని ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి మనం ప్రార్థన చేస్తూ ఉంటే, యాకోబు అలా ప్రార్థన చేశాడు కదా. యబ్బోకు రేవు దగ్గరకు రాక మునుపు, ఆ రాత్రి ప్రార్థన చేయక మునుపు ఆయన పేరు యాకోబు.
ఏడుకొచ్చిన తర్వాత యాకోబు పేరు మార్చబడి ఇజ్రాయేలుగా రూపాంతరం చెందాడు. మోసగాడు దేవునితో పోరాడేవాడిగా మారిపోయాడు. ఎందుకు మారిపోయాడో తెలుసా? వాగ్దానాన్ని ఎత్తిపట్టి దేవుని సన్నిధిలో ప్రార్థించాడు గనుక దేవునితో తాను చేసిన సహవాసం, ప్రాచీన స్వభావం సిలువేయబడేటట్లుగా చేసి ఒక నవీన వ్యక్తిని యాకోబులో నుంచి ఆ ప్రార్థన పుట్టించింది. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే బైబిల్లో మరో మాట చూద్దాం. చూడండి 32వ అధ్యాయం 31వ వచనం. 32వ వచనం 32, 31 నాతో కలిసి. అతడు పెనుయేలు నుండి సాగినప్పుడు సూర్యోదయమాయెను. అప్పుడు అతడు తొడకుంటుచు నడిచెను. నడకేమైంది? మారింది. ఒకప్పుడు అనుకొని ఉంటాడు, యాకోబును కొట్టే ధీరుడెవడు లేడో, మాయా మంత్రాలు నాకు వెనతో పెట్టిన విద్య. ఒక పెద్ద ఆయన అంటా ఉండేవాళ్ళు యాకోబు గారి గురించి, మహానగరంలో మాయగాడంట. నాకు తెలిసి యాకోబు ఎవరిని మాయ చేయలే. నాకు తెలిసి తల్లి గర్భంలో పోరాడాడు. జాస్తత్వం కొరకు ముందే చెప్పాడు, చిక్కుడుకాయల కూర కావాలా కావాలన్నాడు. చిక్కుడుకాయల కూర నీకు ఇయ్యాలంటే జాస్తత్వం నాకు అక్కడే మాయ చేయలే. మరి తండ్రి దగ్గరికి ఆశీర్వాదం కోసం వెళ్ళేటప్పుడు మాయ చేశాడు అని అందామా? ఇందులో తప్పేవైనా ఉందంటే రెబక్కమదే. కానీ యాకోబు అన్నాడు, అమ్మా నేను యాకోబునని తెలిసిన తర్వాత మా నాన్న శపిస్తే ఆశీర్వాదం దేవుడు ఎరుగో, శాపం నా మీదకు వస్తుంది, నేను బాలేనమ్మంటే తల్లి ఏమందో తెలుసా? ఆ శాపం ఏదో అది నా మీదకు వచ్చును గాక. ఆమెను ఎందుకు తెమ్మడే దీనికి? ఆ శాపం ఏదో నా మీదకు వచ్చును గాక. చూసారా? యాకోబు తప్పేం లేదు. సరే, ఏదేమైనా యాకోబు అంటంతో కాస్త మోసగాడు అని రకరకాలుగా మాట్లాడతాం కదా. ఈ స్థలంలో పెనుయేలుకి ఎప్పుడైతే వచ్చాడో, పెనుయేలు అనగా దేవుని ముఖం, దేవునితో సహవాసం. ఎప్పుడైతే దేవునితో సహవాసం చేయటం ప్రారంభించాడో ఆయన నడక మారిపోయింది, ఆయన ప్రవర్తన మారిపోయింది, పేరు మారిపోయి యాకోబు స్థానంలో ఏ పేరు వచ్చింది ఇప్పుడు? దైవజనమ, మన ప్రాచీన స్వభావం పోగొట్టుకొని నవీన స్వభావాన్ని మనం ధరించాలంటే, దేవ స్వభావాలలో మనం పాలిభాగస్థులం కావాలంటే, ఎబ్బోకు రేవు దగ్గర యాకోబు దేవునితో గడిపినట్లుగా దేవునితో గడిపే అనుభవం, వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేసే కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక.